నేర్చుకునే మనసును మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. నేర్చుకునే మనసు ఉంటేనే మనం నేర్పగలుగుతాం. నేర్చుకోలేని వాళ్ళు నేర్పగలుగుతారు. ఎందుకంటే చాలా ఎవరైనా మనం చూస్తున్నాం. దేవుని సహాయం. అదేవిధంగా మన బిడ్డల విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు నాకు. అన్ని సందర్భాలు ఎన్ని సందర్భాలు దేవుడు మనకి కలిగి చేసినందుకు కృతజ్ఞత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు కూర్చొని వింటున్నారు కాబట్టి నేను కూడా కూర్చొని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నాకు నడువు అందరూ అనుసరిస్తే నేను కూడా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాసక్తి సభకు కూడా ఈ రాజు నలుపుడు అయ్యో గుడి మట్టి గుడి వచ్చేవాడు మీ శత్రుశాఖను మరుగుపరుచుకొని మీరు మాట్లాడుతుంది. మీరు మాట్లాడితే బ్రతుకుతాం. మీ మాట ద్వారా సమస్తము కలిగించగలిగాను. మీ మాటే మాకు సహాయం కలుగుతుంది. మాతో మాట్లాడమని నాకు కనపడండి, మా అందరికీ కనపడండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామములో